లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అదానీ 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 ఇప్పుడు దేశంలోనే కాదు ప్రపంచమంతా ఇదే పేరు ట్రెండింగ్ అవుతోంది. ప్రాజెక్టుల కోసం లంచ్ అవతారం ఎత్తారన్న అభియోగాల చుట్టూ మ్యాటర్ తిరుగుతోంది. న్యాచురల్గానే ఈ ఎపిసోడ్ తెలంగాణను తాకింది. సో అభియోగాలు వచ్చిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం కూడా స్కిల్ వర్సిటీకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అదానీ గ్రూప్ నుంచి తీసుకోవాలనుకున్న 100 కోట్ల విరాళాన్ని తీసుకోబోమని లెటర్ రాసేసింది. అయితే అసలు మ్యాటర్ ఏంటంటే అదానీ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలన్నీ రద్దు చేసుకోవాలని బీఆర్ఎస్ అంటోంది. గత 10 ఏళ్లలో తాము చేసుకున్న ఒప్పందాల గురించి మాట్లాడకపోవడమే అసలు ట్విస్ట్. గతంలో మీరు ఇచ్చిన నేషనల్ హైవేస్ కావచ్చు, లేకపోతే డేటా సెంటర్లు కావచ్చు, ఇతర ఆర్మీ రిలేటెడ్ సంస్థలు ప్రారంభించడానికి మీరు కేటాయించిన భూముల మీద మీ మీద ఏమైనా కేసులు పెట్టాలా? అదానితో మీరు చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాల్సి వస్తే మీరు చేసుకున్న వాటిని మీ మీద కేసులు కూడా పెట్టాల్సి వస్తుంది. చూశారుగా మ్యాటర్ ఖుల్లం ఖుల్లా. అదానీతో ఒప్పందాలన్నీ రద్దు చేసుకోవాలని, తెలంగాణకు అదానీ కంపెనీలతో లాభం లేదంటూ కేటీఆర్ చెప్పిన మాటలు అంటే అధికారంలో ఉంటే ఒకలా, పోయాక మరోలా అన్నమాట. సహజంగానే అవతలి పక్షం నుంచి గట్టిగానే కౌంటర్లు పడతాయి. సీఎం రేవంత్ రెడ్డి కూడా గట్టిగా ఇచ్చిపడేశారు. ఒప్పందాల రద్దు ఏకపక్షంగా ఉండదని, దానికో పద్ధతుంటుందని గుర్తు చేశారు. మరి తమరు అనుమతిచ్చిన ప్రాజెక్టులపై విచారణకు రెడీనా అని కూడా ప్రశ్నించారు. వీటికి నో ఆన్సర్. నిజానికి అదానీ గ్రూప్ అన్ని రాష్ట్రాల్లో విస్తరించింది. చట్ట ప్రకారం, టెండర్ల ప్రకారం అందరికీ ఒకే నిబంధనలు అమలు చేసి ఒప్పందాలు చేసుకుంటే ఎక్కడా తప్పులేదు. దేశంలో ఏ సంస్థలకైనా రాజ్యాంగబద్ధమైన రక్షణ ఉంటుంది. పెట్టుబడులు పెట్టడానికి రక్షణ ఉంటుంది. సహజంగానే ఇది అదానీ గ్రూప్కు వర్తిస్తుంది. ఇంత చిన్న లాజిక్ మర్చిపోయి తెలంగాణ మొత్తం అదానీ గ్రూప్తో ఆగమైపోతున్నట్టు బీఆర్ఎస్ లీడర్లు పరేషానవటం, ప్రచారం చేయటం అస్సలు విచిత్రం. మరి గత 10 ఏళ్లలో అదానీ గ్రూప్ను రాష్ట్రానికి ఆహ్వానించి షేక్ హ్యాండ్లిచ్చి కాఫీలు, టీలు, టిఫిన్లు చేసి ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు ఇదంతా ఏమైందన్న ప్రశ్నలొస్తున్నాయి. ఒకసారి తెలంగాణలో అదానీ గ్రూప్ ఏయి పెట్టుబడులు పెట్టిందో చూద్దాం. మొత్తం 12 రకాల పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్ తెలంగాణ ప్రభుత్వాలను సంప్రదిస్తే అందులో 10ంటికి మాత్రమే ఆమోదముద్ర పడింది. 2ంటికి ఏ ప్రభుత్వం కూడా ఓకే చెప్పలేదు. ఈ 10ట్లో 5 బీఆర్ఎస్, 5 కాంగ్రెస్ ఆమోదం తెలిపాయి. అంటే అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పెట్టుబడుల విషయంలో సగం గులాబీ సర్కార్ అనుమతులిచ్చినవే ఉన్నాయి. అదానీ ఎల్బిట్ సిస్టమ్స్ డిఫెన్స్ యూనిట్ మామిడిపల్లి, మిసైల్ సెల్ తయారీ యూనిట్, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఎల్లికట్ట, అలాగే 3 నేషనల్ హైవే ప్రాజెక్టులు, 750 kV ట్రాన్స్మిషన్ లైన్ ప్రాజెక్ట్. సో ఈ 5ంటిని బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ దగ్గరుండి అనుమతులిప్పించారని కాంగ్రెస్ గుర్తు చేస్తోంది. ఇక డేటా సెంటర్ టెక్ పార్క్ చందన్వెల్లి, లాజిస్టిక్ పార్క్ అండ్ డ్రై పోర్ట్ రామన్నపేట, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్, సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ రామన్నపేట, సిమెంట్ ప్లాంట్ కొడంగల్కు కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సో మ్యాటర్ ప్రజల ముందు క్లియర్ కట్ గా ఉంది. అమెరికాలో అదానీపై కేసు నమోదయ్యాక పరిస్థితులు వేగంగా మారాయి. సో బీఆర్ఎస్ మాత్రం పాత ఒప్పందాలు రద్దు చేసుకోవాలన్న డిమాండ్లు చేస్తోంది. నిజానికి అదానీ గ్రూప్ కు దేశమంతా ప్లాంట్లు, పరిశ్రమలు, పెట్టుబడులున్నాయి. అవన్నీ రద్దు చేసుకోవటం ఎక్కడైనా సాధ్యమయ్యే విషయమేనా? దేశం మొత్తానికి అదానీతో నష్టమవుతున్నప్పుడు తెలంగాణకు ఎలా లాభమవుతుందో చెప్పాలనటం, అలాంటి వ్యక్తితో వ్యాపారం చేయటం తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టటం కాదా అన్నది కేటీఆర్ ప్రశ్న. ఇదెక్కడి దిక్కుమాలిన లాజిక్ అన్నది కాంగ్రెస్ నేతల ప్రశ్న. దేశం మొత్తానికి అదానితో నష్టమవుతున్నప్పుడు తెలంగాణకి ఎట్లా లాభం అవుతుందో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. అదాని వల్ల అవినీతిమయమైన సంస్థ అని మీ అధినాయకుడు ఆరోపణలు చేస్తున్నప్పుడు అలాంటి వ్యక్తితో మీరు వ్యాపారం చేయడం తెలంగాణ వ్యాపార ప్రయోజనాలను తాకట్టు పెట్టడం కాదా? తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టడం కాదా? రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. నిజానికి స్కిల్ ఇండియా వర్సిటీ కోసం 100 కోట్లు CSR కింద విరాళంగా ఇస్తామని అదానీ గ్రూప్ ముందుకొచ్చింది. అయితే తాజా పరిణామాలతో ఆ విరాళం వద్దని రేవంత్ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది.
మరోవైపు బీఆర్ఎస్ కౌంటర్లకు సీఎం ఎన్కౌంటర్లిచ్చేశారు. ఒక ఒప్పందాన్ని రద్దు చేయాలంటే న్యాయపరమైన సలహాలు కూడా తీసుకోవాలి. ఏకపక్షంగా ఏది రద్దు చేసినా ఆ సంస్థలు కోర్టుకు వెళ్లే అవకాశముంటుందని సీఎం రేవంత్ గుర్తు చేశారు. రాష్ట్రంలో అదానీకి కాంట్రాక్టులిచ్చింది, భూములు కేటాయించింది, అదానీతో ఫ్లైట్లో ఆడంబరంగా ప్రయాణాలు చేసింది బీఆర్ఎస్ నేతలే అన్నారు. అదాని పక్కన కేసీఆర్ నిలబడి వంగి వంగి దండాలు పెట్టారంటూ ఫోటోలు చూపించారు. అదానీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాల్సొస్తే బీఆర్ఎస్ వాళ్ల మీద కేసు కూడా పెట్టాల్సొస్తదని, 10 ఏళ్లలో చేసుకున్న ఒప్పందాలపై విచారణకు సిద్ధమా అని కేటీఆర్ను ప్రశ్నించారు సీఎం. కేసీఆర్ లాగా అదానీ నుంచి అప్పనంగా నిధులు మా కుటుంబానికి కొట్టేయాలి. ఇన్ని ప్రాజెక్టులు ఇచ్చిండు. ఈ ప్రాజెక్టులు అన్ని ఇచ్చినందుకు కేటీఆర్ను ప్రాసిక్యూట్ చేయాలనా? అదానీని కేసీఆరే కలిసిన కేటీఆర్ అనే కాదు. దీనికి ఏం సమాధానం చెప్తాడు? సో ఏది పడితే అది మాట్లాడితే చెల్లుద్ది. ఎన్ని చిల్లర మాటలైనా మాట్లాడతాం. మాకు అధికారం కోల్పోతే మేము సహనం కోల్పోయినామని. బీఆర్ఎస్ హయాంలో అదానికి ప్రాజెక్టులిచ్చి కమిషన్లు మెక్కి అంటకాగిన కేటీఆర్ను ప్రాసిక్యూట్ చెయ్యాలా అని గట్టిగానే ప్రశ్నిస్తున్నారు సీఎం. సో ఒక మాటనటం ఈజీ, కానీ ఆ మాట రివర్స్లో తగిలితే జవాబు ఇచ్చుకోవటమే కష్టం. ఇప్పుడు అదానీతో ఒప్పందాలపై ప్రశ్నలు గుప్పిస్తోన్న గులాబీ దళానికి తాము అధికారంలో చేసుకున్న ఒప్పందాల మాట మెడకు బిగుసుకుంటోంది. ఇంకా ఈ విషయంలో లోతులోకి వెళితే ఆ ఊబిలో ఇరుక్కునే పరిస్థితి కూడా వస్తుందన్న వాదనలున్నాయి. ఇది అదాని పక్కలు ఉన్నాయని ఎవరు ఈయన పేరు గుర్తుపడతావా? ఏం పేరు ఈయన పేరు? మరి ఈయన చంద్రశేఖరరావు. ఆయన వంగి వంగి నమస్కారం పెడుతున్నాయి. ఎప్పుడు ఆయన వంగినా ఇట్లా ఇంతగా వంగినా? For more videos like this, subscribe Big TV channel.